అన్ని చోట్ల శివాలయాల్లో శివుడికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ భక్తులు కోరికలు తీర్చుకుంటారు. కానీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సైతం కూడా శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ కృష్ణానది ఉత్తర వాయువ్యంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి నేరుగా శివుడిని దర్శించుకున్న తర్వాతే బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కృష్ణానది దగ్గరగా ఉండడం, శివుడు అభిషేక ప్రియుడు కావడంతో భక్తులంతా కూడా ఇక్కడ కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాత మొదటగా ఈ శివాలయంలోకి వస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించి నేరుగా ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరుతారు. అన్ని చోట్ల శివాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ శివాలయానికి మాత్రం కృష్ణానది దగ్గరలో ఉండడంతో మరింత ప్రాధాన్యత చేకూరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర గుడికి సంబంధించినటువంటి పూజారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి, అంటే అన్ని చోట్ల కూడా దేవాలయాల్లో శివుడు పూజలు అందుకుంటుంటాడు, ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఇక్కడ బీచ్పల్లి పుణ్యక్షేత్రం, ఇది ఉత్తరవాహినిగా కృష్ణానది జీవనదిగా ప్రవహిస్తుంది. జీవనదిలో స్నానం ఆచరించి ఇక్కడ మొదటగా శివాలయం దర్శనం చేసుకొని తర్వాత కలిమికట్ట దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనంకి వెళ్తారు. ఇక్కడ ముఖ్యము కలిమికట్ట దగ్గర కణ్వ మహర్షి తపస్సు చేసిన స్థలము. అక్కడ కలిమికట్ట దర్శనం చేసుకున్న తర్వాతనే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే ఆనవాయితీ ఇక్కడ మొదటి నుంచి అలాగే నడుస్తుంది. ఇక్కడ కృష్ణానది విశేషంగా శ్రావణ మాసము, కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి ఉదయమే స్నానం ఆచరించి పుణ్యక్షేత్రమైన శివాలయంలో స్వామివారికి దర్శనాలు, విశేషంగా కార్తీక మాసంలో అభిషేకాలు అవి నిత్యం జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో విశేషంగా ఎక్కువ అభిషేకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి విశేషం ఏమంటే పానువట్టం కూడా చాలా విశేషం. ఇక్కడ తోరణాలతో కూడిన పానువట్టం ఉన్నది. అందులో గరుత్మంతుడు ఉన్నాడు, శివుడు మధ్యలో గరుత్మంతుడు ఉన్నాడు. ఇక్కడ విశేషంగా శివకేశవులు భేదం లేదు అనే భావనతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. ఇది పురాతనమైన దేవస్థానం, ఒక 100 ఏళ్ల క్రితం దేవుడు ఉంటుంది. ఇక్కడ విశేషంగా ఈ పానువట్టం మన తెలంగాణలో ఇది రెండోదిగా మేము విన్నది. ఒకటేమో వరంగల్ దగ్గర ఉన్నదని చెప్పి విన్నాము. ఇది రెండోదిగా ఒక పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పినది మాకు విషయం. ఈ పానువట్టం విశేషం ఇక్కడ. ఓకే, అంటే రోజు నిత్యం కూడా ఇట్లాగే పూజలు చేస్తుంటారు, ఇట్లే అభిషేకాలు జరుగుతుంటాయి? అవి నిత్యం పూజలు జరుగుతుంటాయి. కాబట్టి విశేషంగా సోమవారాలు అభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సోమవారాలు శ్రావణ మాసాల లోపల, ఇంకా విశేషం కార్తీక మాసంలో దీపారాధనలు, స్వామివారికి నిత్యం దీపం ఉత్సవాలు నడుస్తుంటాయి. విశేషంగా పంచామృత అభిషేకాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అంటే మొత్తం ఇక్కడ దగ్గరికి చూసినట్లయితే కృష్ణానది కూడా దగ్గరనే ఉంది. ఇక్కడే ఇంత దగ్గర కృష్ణానది నదీ తీరంలో ఆ నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం విశేషము. అది ఎందుకంటే జీవనదితో నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం విశేష ఫలితాలు కూడా భక్తులకు అందరు కూడా విశేషంగా కలుగుతున్నాయి. భక్తులు కూడా మరీ వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. మాకు చూస్తున్నాం, అంటే మొత్తంగా పక్కనే కృష్ణానది ఉండడం, ఆ కృష్ణానదిలో స్నానం ఆచరించిన వెంటనే ఇక్కడికి రావడం, శివుడిని దర్శించుకోవడం ఎంతో శుభయోగ్యంగా ఉంటుంది. తమ కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. ముందుగా ఇక్కడికి బీచుపల్లికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే ఆంజనేయుడి దర్శనానికి వెళ్ళేది కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఏదైతే సహజంగా లభించేటటువంటి గంగా నది, కృష్ణానది జలంతో కూడా శివుడి అభిషేకానికి నేరుగా అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆయన అభిషేకం నిర్వహించడం అనేది కూడా ఈ గుడిలో ప్రత్యేకత ఉండడంతో ఈ గుడి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో కూడా భక్తులు వస్తారు. ఇక్కడ నుంచి దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దర్శనానంతరం కూడా పూర్తి స్థాయిలో ఇదొక వారికి భక్తులకు కోరికలు తీర్చే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా బీచుపల్లి దేవాలయంలో ఉన్నటువంటి శివాలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, బీచుపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.